ఫైనల్లీ యాపిల్ నుంచి మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో ఇప్పటిదాకా మనకి iOS 17, 16, 18 సో ఇప్పటి నుంచి అలా ఏం ఉండదు. డైరెక్ట్ iOS 26, 19, 20, 21 అన్నీ ఎత్తేసి డైరెక్ట్ 26 తీసుకొచ్చేసరి. ఏ ఇయర్ నుంచి ఆ ఇయర్ నెంబర్ అయితే పెడతారంట. 27లో iOS 27, 28లో iOS 28 సో అలా తీసుకొస్తూ ఇప్పుడు 2026కి iOS 26 అయితే తీసుకొచ్చారు. సో చాలా చేంజెస్ అయితే చేశారు. కంప్లీట్గా వీళ్ళు గ్లాస్ ఫినిష్ అయితే తీసుకొచ్చేసారు. సో ఎక్కడ చూసినా మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. మొత్తం యూఐ మొత్తం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. ఈవెన్ కంట్రోల్ ప్యానల్లో కూడా. సో ఇదొక స్లైట్లీ చేంజ్ అని అయితే చెప్పొచ్చు. కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల కొంచెం నాకైతే ఇంపాక్ట్ అయితే నచ్చలేదు. సో మిగతాదంతా చాలా బాగుంది. అండ్ ఇందులో ఇంకొన్ని ఫీచర్స్ కూడా అయితే మనకైతే తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చి మనకి వాల్ పేపర్. సో ఇదివరకు లాగా మన వాల్ పేపర్లో క్లాక్ అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడైతే ఎలా పడితే అలా మనం రీసైజ్ అయితే చేసుకోవచ్చు. ఇదివరకు ఆప్షన్ లేదు. ఇప్పుడైతే వీళ్ళు రీసైజ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనం ఏదైనా వాల్ పేపర్ పెడితే వాల్ పేపర్ తగ్గట్టే ఈ క్లాక్ అనేది దానంతట అదే రీఅడ్జస్ట్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి మనకి ఇది సామ్సంగ్లో ఆల్రెడీ అయితే ఉంది. తెలిసిందేగా ఆండ్రాయిడ్లో ఉన్న ఫ్యూచర్స్ చాలా లేట్గా అయితే iOS తీసుకొస్తుంది. సో అది వచ్చి లైవ్ క్యాప్షన్స్. మనం ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు లైవ్గా అయితే క్యాప్షన్స్ అనేది అదే జనరేట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కంప్లీట్ కార్ప్లే ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేసేసారని అయితే చెప్తున్నారు. వన్స్ ఇది మనం కార్ప్లే కనెక్ట్ చేయగానే కంప్లీట్ కార్ప్లే మొత్తం ఇంటర్ఫేస్ అంతా చేంజ్ అయిపోయి కొత్త రకంగా అయితే ఉండబోతుంది. ఇంకా ఇంకో అప్డేట్ వచ్చి మనకి కాల్ అనేది మనం హోల్డ్ అనేది. సో ఇదివరకు మనకి ఎవరైనా కాల్లో హోల్డ్ పెడితే మ్యూజిక్ వచ్చి లేదా యూ హ్యావ్ బీన్ హోల్డ్ అండ్ డటా అంటూ ఏదో సౌండ్లు అయితే వచ్చేది. సో ఇప్పుడు అవన్నీ అయితే తీసేశారు. మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఆరామ్సే మనం ఫోన్ పక్కన అయితే పెట్టేయచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే హోల్డ్లో నుంచి తీసారో వెంటనే మనకి హోల్డ్లో నుంచి తీసారని చెప్పి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూసుకుని మనం కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇంకా కెమెరా. సో కెమెరా లోగో దగ్గర నుంచి కంప్లీట్ అన్నీ అయితే చేంజ్ చేసేసారు. మొత్తం అంతా ఎసెస్టిక్గా అయితే ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ లేకుండా అంతా ఆర్గనైజ్ వేలో అయితే వీళ్ళైతే కెమెరాని మొత్తం అయితే మార్చడం అయితే జరిగింది. సో రైట్ నో అయితే మనకి బీటా అవుతుంది, డెవలపర్స్ బీటా. సో ఎవరైతే 2 మొబైల్స్ యూజ్ చేస్తున్నారో ఐఫోన్ అనేది సెకండరీ మొబైల్ అనుకుంటున్నారో వాళ్ళైతే డెవలపర్ బీటా యూజ్ చేసుకుని iOS 26ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ డెవలపర్ బీటాలో చాలా బగ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ప్రైమరీ ఫోన్ ఐఫోన్ అండ్ ఓన్లీ ఐఫోన్ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే స్టేబుల్ వర్షన్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయక తప్పదు. స్టేబుల్ వర్షన్ రావడానికి మినిమం 3 to 4 months అయితే పడుతుంది. సో మీరైతే వెయిట్ చేయక తప్పదు.